నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు సైతం తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజలకు ఈ క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము బేతవోలు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హర్యానాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మృతి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసిన గుడివాడ పోలీసులు కొడుకు మృతితో బోరున విలపించిన తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైన్ 91 విమాన సర్వీసులు ప్రారంభం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు ఈ క్లాత్ బ్యాగులు గుడివాడ పురపాలక సంఘం నిర్వహిస్తున్న పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలకు ఈ క్లాత్ బ్యాగులను అందజేయడం జరిగింది. 1937లో స్థాపించిన గుడివాడ పురపాలక సంఘానికి ఇటీవల రూపొందించిన లోగో ఈ బ్యాగులపై ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది. స్వచ్ఛతా కార్యక్రమాలలో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని దీనికి ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చిన్న నగరాలు పట్టణాలను విమాన సేవలతో అనుసంధానం చేసే దిశగా కీలక అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైన్ 91 విమాన సేవలను ప్రారంభించారు. ఈ సేవలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ప్రయాణికురాలికి బోర్డింగ్ పాస్ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఒకప్పుడు విజయవాడ విమానాశ్రయం ఒక చిన్న స్థాయి సదుపాయాలతో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సేవలు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చెందిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కీలక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కడప, కర్నూలు విమానాశ్రయాల అభివృద్ధితో పాటు భోగాపురం ఎయిర్పోర్టును PPP పథకం కింద పూర్తి చేస్తామని తెలిపారు. ఈరోజు మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కొత్త సర్వీస్ ఫ్లైన్ 91 అనే సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరి ఆయన పాల్గొనడం జరిగింది. అట్లాగే ప్రవీణ్ ఆదిత్య గారు మరి సివిల్ ఏవియేషన్స్ అంతా చూస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. అలాగే డైరెక్టర్ లక్ష్మీకాంతం గారు, విజయవాడ డైరెక్టర్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన విజయవాడ ఒకప్పుడు షెడ్ నుంచి, రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని ఇంకా డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం, కడప, కర్నూలు. ఇప్పటికి మనకి భోగాపురం కూడా PPP కింద దాదాపు అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మరి అతిపెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. మరొక కొత్తగా 9 ఎయిర్పోర్ట్లు కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసుకున్నారు. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్గా, అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి మరి ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీ ప్లేన్స్ కానీ
అలాగే సిఏ వాటర్ ఏరోడ్రమ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక సుపరిణామం. ఎందుకంటే దానివల్ల ఎయిర్పోర్ట్ వల్ల ఇవాళ సామాన్యుడు కూడా తక్కువ ధరలకే ఇవాళ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇంకా కొత్త సర్వీసెస్ రాబోతున్నాయి రాబోయే కాలంలో. షిరిడీకి కానీ, అలాగే వారణాసికి కానీ, ఇంకా ఆల్రెడీ బాంబే నడుస్తూ ఉంది. మిగతా ముఖ్యమైన నగరాలకి కనెక్టివిటీ కూడా రాబోతూ ఉంది. ఇది ఒక సుపరిణామం. అలాగే ఇవాళ డ్రోన్స్ కూడా చాలా భవిష్యత్తు ఉంది. అందుకనే కర్నూల్ని డ్రోన్ హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే అక్కడ కొన్ని ఏరోస్పేస్ మీద కూడా మనం కొన్ని యూనిట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటూ వెళ్తా ఉంది. భవిష్యత్ తరాలకి ఒక మంచి ఎకో సిస్టమ్ అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎలాగో మన కొత్తగా పోర్ట్లు వస్తాయి. పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి, హైవేస్కి ఇవన్నీ కూడా కనెక్టివిటీ మనం చేయగలిగితే లాజిస్టిక్స్గా మనం చాలా అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది మంచి సుపరిణామం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫ్లై 91 అనేది విజయవాడ నుంచి హైదరాబాద్ కనెక్టివిటీకి ఎయిర్లైన్స్ ప్రారంభం చేస్తున్నారు. సో హైదరాబాద్ ని ఒక బేస్ గా పెట్టుకొని ఒక 9 లొకేషన్స్ ఎయిర్లైన్స్ కనెక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్లై 91 అనేది ఇట్స్ న్యూ క్యారియర్, ఇట్స్ స్మాల్ రీజనల్ క్యారియర్. సో బట్ దే హావ్ కమ్ ఫార్వర్డ్ సీయింగ్ ద వయబిలిటీ ఆఫ్ ద రూట్స్. ఈ రూట్స్ కి వయబిలిటీ ఉందని చూసుకుంటూ మన ఎఫర్ట్స్ ఆఫ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వల్ల మనం వీఆర్ గెటింగ్ న్యూ కనెక్టివిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఆఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఫ్లై 91 అండ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ ఫర్ మైన్స్ కొల్లు రవీంద్ర సార్ వచ్చారు. అండ్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యావ్ కమ్ హియర్. అండ్ ఆన్లైన్ ద్వారా మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు మనకి 75% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పారు. సో ఇట్స్ అ వెరీ న్యూ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ మోర్ కనెక్టివిటీ ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద సపోర్ట్ టు దిస్ మీటింగ్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో హత్యకు గురైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గుడివాడ మండలం బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల రిషికేష్ మృతుడిగా గుర్తించారు. హర్యానా రాష్ట్రంలోని పంచ్కులలో అమరావతి ఎన్క్లేవ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిషికేవ్ ఇటీవల వేది టెక్నాలజీస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాడు. ఉద్యోగంలో చేరి కేవలం 10 రోజులు మాత్రమే అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కంపెనీ అందించిన నివాస గదిలోనే రిషికేశవ్ రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని గుడివాడ 1 పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే మృతుడి తండ్రి హుటాహుటిన హర్యానాకు బయలుదేరినట్లుగా తెలిపారు. హత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రిషికేశవ్ మృతి వార్త విని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. చేసుకునేవాడు కదండి. అట్లా చేసేసారు, పట్టున పెట్టుకున్నాను. ఈ నెల 18, 19వ తేదీల్లో పవిత్ర హజ్ యాత్రకు ఏర్పాట్ల నిమిత్తం గన్నవరం SM కన్వెన్షన్ హాల్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ హసన్ బాషా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి CH శ్రీధర్, మంత్రి MD ఫరూక్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ AK లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు అందిస్తున్న సహాయాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 18, 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇమిగ్రేషన్ పాయింట్ నుండి 335 మంది హజీలు సౌద్ అరేబియాకి హజ్ యాత్రకు బయలుదేరనున్నారు. 18వ తేదీ ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి హజ్ యాత్ర ప్రారంభించనున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో నుండి హజ్ యాత్రకు వెళ్లే హజీలకు SM
కన్వెన్షన్ హాల్లో బసను ఏర్పాటు చేసి వారికి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ గురించి మంత్రి ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో అధికారులతో అధికార యంత్రాంగంతో సమీక్షించడం జరిగింది. ఆఫ్టర్నూన్ 2:30కి ఇక్కడ డిపార్చర్ అవుతారండి, ఇక్కడికి బయలుదేరుతారు. దాని గురించి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉదయం టైమింగ్ చూసుకొని మేము డిపార్చర్ 2:30 కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 10కి 11గా ఏ టైం లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి మనకి 3 hours ముందుగా పోవాలా. లగేజ్ ఉంది కాబట్టి కొంతమంది ముందు కూడా పోవచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ అన్ని రకాలుగా రివ్యూ చేశాం, అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం, సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, మంత్రి గారు, మరి బోర్డు చైర్మన్ గారు అజీజ్ గారు, ముఖ్య అకాడమీ చైర్మన్ గారు ఆయన ఫారూక్ షిబ్లీ గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు అందరు సలహాలు చెప్పారు. అన్ని సలహాలు కూడా ఉన్నారు. అధికారులు కూడా సెక్రటరీ గారు అన్ని రకాల మార్గదర్శకాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోవాలని దాంతోనే ఇక్కడ నుంచి పోవాలి, మన విజయవాడ ఎంబార్కేషన్ పెంచాలనేది మా ఆశయం, చంద్రబాబు గారి ఆశయం కూడా. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో కూడా మోహన్ గారు చేశారు, రావు నాయుడు గారు చేశారు. ఇక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ నుంచి పోవాలనేది ఆయన అభిమతం. కాబట్టి ఇక్కడ నుంచి పోయే హాజీలకు ఎవరైతే పోతారో ఎంకరేజ్మెంట్గా దాదాపుగా ₹1,00,000 మేము ఇస్తామని చెప్పి, సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సభ్యులు కొంతమంది ముందు ఇలా తర్వాత ఇవ్వాలంటే దాన్ని చట్ట ప్రకారం ఏ రకంగా ఉందో చూసి అనేది దాన్ని బట్టి ఇస్తాం మేము. ఎందుకంటే పోయి ఇచ్చిన తర్వాత ఇవ్వడం అనేది సాంప్రదాయం, కోరుకుని ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదు అని చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేశాం. కాబట్టి ఈ దానికి ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి గారు మళ్ళీ 18వ తేదీ ఉదయం 10:30 11 గంటలకు పిలిపించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ సమావేశమై ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత హజ్ యాత్రికులు తీసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకోవడం జరుగుతుంది. నేను హెచ్కమిటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి వారికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏం కావాలో, ఏ ఫెసిలిటీస్ గారు ఏ రకంగా ఇచ్చారు, ఏ రకంగా ఇస్తే బాగుంటుంది విషయాల గురించి అన్ని సుదీర్ఘంగా మీ అంతా ఎక్కడ ఉన్నారు మీ ఎదురుగానే రివ్యూ చేశాం. రివ్యూలో కూడా అందరూ సలహాలు సంప్రదింపులు జరిగినాయి, కొంతమంది సలహాలు కూడా ఇచ్చారు ఏ రకంగా చేస్తే బాగుంటుందని. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మరి చాలా ఎక్సలెంట్గా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీధర్ గారు చేయడం జరిగింది. కాబట్టి వారికి కావాల్సిన ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వీరికి ఎంత డబ్బైనా ఖర్చు కానీ సేఫ్టీగా ఉండాలా, డీసెంట్గా ఉండాలా, చాలా బ్యూటిఫుల్గా చేయాలని చెప్పారు. హైదరాబాద్ టెంపరీ క్యాంప్ పెట్టినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే సేమ్ పోర్ట్ఫోలియో ఉండేది. నాకు టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా పర్మనెంట్ అరేంజ్మెంట్స్ లెక్క చేశారు. ఈ రోజు కూడా టెంపరీ అరేంజ్మెంట్స్ ఇక్కడ పనిపడి వస్తున్నాయి. మీరు గవర్నమెంట్ విరాట్ దగ్గర పోయి చూసుకోండి, ట్యాంక్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకు హజ్ హౌస్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయ్యింది. కాబట్టి మళ్ళీ కూడా హైదరాబాద్లో విజయవాడలో కూడా హైదరాబాద్లో ఏ రకంగా హజ్ హౌస్ ఏర్పాటు చేసాం ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ కూడా అమరావతిలో కూడా హజ్ హౌస్ కడతామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా శంకుస్థాపన చేసి అందరితో మిత్రులతో మాట్లాడి శంకుస్థాపన చేసి 2-3 ఏళ్లలో మనం ప్రభుత్వం ఉన్నప్పుడే హజ్ హౌస్ కంప్లీట్ చేసి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ముఖ్యమంత్రితో మాట్లాడి హజ్ హౌస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం తప్పకుండా. గతంలో కూడా హజ్ హౌస్ చేసాం కానీ ఇది ఇన్కంప్లీట్ చేయలేక మా ప్రభుత్వంలో ఆయన ఓపెన్ చేసేసిండు. ఆ మహానుభావుడు ఆయన పేరు చెప్పదలుచుకోవాలి, మీకు తెలిసిన మహానుభావుడు అంటే అది ఎందుకు ఇన్కంప్లీట్గా ఓపెన్ చేసేసాడు. అది ఎక్కడ సంప్రదాయం సరే ఏదైనా కానీ ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఆయనకు. కాబట్టి మనం చేసే పని మేము చెప్తాము. ముఖ్యమంత్రి గారు అమరావతిలో కడదామన్నారు కాబట్టి అమరావతిలో కడదాం, పోతే పోయిన డబ్బులు దాని గురించి ఆలోచనలేదు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, ముఖ్యమంత్రి అభిమతం ప్రకారం తప్పకుండా హజ్ హౌస్ మనం అమరావతిలో ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం ఎంబార్కింగ్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కి ముందు హజ్ యాత్రికులకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తా అని అనౌన్స్ చేశారు. వచ్చి కూడా కానీ మా నెల్లూరు నుంచి చేశారు. చూడు కోసం నాకు పట్టుకోవడానికి లేదు, ఎంతో ఈ ప్రోగ్రాం ప్రత్యేకత. ఈ యొక్క ₹1,00,000 ముఖ్యమంత్రి గారు హజ్ యాత్రికులకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కాంప్రహెన్సివ్గా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో మంత్రి గారు అలాగే హజ్ కమిటీ చైర్మన్ మిగతా చైర్మన్స్ అందరితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక పవిత్రమైన హజ్ యాత్రకు పోతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి మరి వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళందరికీ కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి
అన్ని డిపార్ట్మెంట్స్ అలాగనే మా తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులందరం కలిసి దీనిపైన బాధ్యత తీసుకుంటున్నాము. వాళ్ళని పిలిచి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మినిస్టర్ గారైన ఫారూక్ గారు మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అజీజ్ గారు, మన గుంటూరు ఎమ్మెల్యే గారైన నసీర్ అహ్మద్ గారు మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ గారు, షిఫ్టీ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఎంబార్కేషన్ పాయింట్ నుంచి విజయవాడ నుంచి మనం కోరుకున్న విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగుతాం వలన ఇక్కడ మనకు ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఇక్కడికి ఈరోజు ఈ సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 18, 19వ తారీఖు 2 ఫ్లైట్స్ ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాయి. ఈ ఫ్లైట్లో మన నారా చంద్రబాబు నాయుడు గారైనా ప్రత్యేకంగా సౌదీ ఎయిర్లైన్స్ని తెప్పించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫ్లైట్లో 170 మంది, 165 మంది 2 ఫ్లైట్ల ద్వారా 2 గంటల 15 నిమిషాలకి ఇక్కడి నుంచి 18వ తారీఖు 19వ తారీఖు బయలుదేరింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాజీలు ప్రత్యేకంగా మక్కా యాత్రకు వెళ్తున్నారు కాబట్టి దానికి జెండా ఊపి మక్కా యాత్రకు వెళ్ళే వారికి అందరికీ శుభాకాంక్షలు చెబుతానికి మా కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు ముఖ్య అతిథులు మొత్తం ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ విచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని తలబెట్టాలని చెప్పేసి నేను ఒక హజ్ కమిటీ చైర్మన్గా ఒక బాధ్యతలు అప్పచెప్పినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం చేసిన వారికి నేను హాజీలకి తప్పనిసరిగా మా హాజీలకి అందరికీ మా కమిటీ తరఫు నుండి మేమందరం ప్రత్యేకంగా సదుపాయాలను చూస్తామని చెప్పేసి కొన్ని రోజులే ఉన్నది. అయినా కానీ మేము పట్టుదలతో మా కమిటీ మొత్తం ఒక పట్టుదలతో మేమందరం మక్కాకెళ్ళి యాత్రికులు సేవ చేస్తామని చెప్పి ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్తున్నటువంటి 370 మంది హాజీస్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మంత్రివర్యులు ఫారూక్ గారు, అలాగే సెక్రటరీ గారు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు, అలాగే శాసనసభ్యుడి గారు, మేము అందరం కూడా దీని మీద వివిధ డిపార్ట్మెంట్స్తో చర్చించి రేపు 18వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికుల కోసం మరింత పకడ్బందీగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించేటువంటి విధంగా విజయవాడలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో బస చేసేటువంటి ఏర్పాటుతో పాటు నిత్యం 24 గంటలు వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతి కానీ, ప్రార్థనలు చేసుకునేటువంటి నమాజ్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమం కానీ, అలాగే అన్ని ఏర్పాట్లను కూడా ఈరోజు పకడ్బందీగా ఏర్పాటు చేయడం, బస్సెస్ ఏర్పాటు చేయడం, ఆ రోజు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి యాత్ర కూడా సురక్షితంగా సుఖంగా ఆ యాత్ర చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో హజ్ హౌస్ని ఏర్పాటు జీవో నెంబర్ 198ను తక్షణమే రద్దు చేసి పేద ప్రజలపై పడుతున్న అధిక పన్ను భారాన్ని తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెంచేలాగా ప్రవేశపెట్టిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ, రజనీ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం పోకడలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పోతా ఉంది. ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను 15% పెంచేటట్టు గత ప్రభుత్వం 198 జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ప్రభుత్వం 10 సంవత్సరం 15% ఆస్తి పన్ను పెరగడం రీత్యా మధ్యతరగతి పేద వర్గాల మీద అదనపు భారం పడుతుంది. దీనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేము వస్తే దీన్ని పునర్సమీక్షిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ఏమీ అలాంటి మార్పులు ఏమీ చేయకోకుండా 15% ఇంటి పన్ను పెంచారు. పెంచి 5% రిబేట్ ఇస్తామంటున్నారు.
మొత్తం ఆస్తి పన్ను మీరంతా ఒకేసారి కడితే ఏప్రిల్ నెలాఖరు దాకా కడితే నెలాఖరు లోపల కడితే 5% రిబేట్ ఇస్తానన్నారు. ఇది ఎక్కడ పద్ధతో అర్థం కావట్లా. 15% పెంచడం, 5% రిబేట్ ఇవ్వడం అంటే దోపిడీ ఏ పద్ధతిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని తక్షణం ఈ 15% రద్దు చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఆదాయాలనేమో కొల్లగొట్టడానికి మాత్రం ప్రజల మీద భారాలు వేసి ఆదాయాలు కొల్లగొడుతుంది. కానీ పెద్ద సంక్షేమం ఇచ్చినట్టు పోజు పెట్టే పరిస్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి జీవో నెంబర్ 198ని తక్షణం రద్దు చేసి ఆస్తి పన్ను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రపంచ హోమియోపతి డే పురస్కరించుకుని గుడివాడ ఏలూరు రోడ్లోని డాక్టర్ గురురాజ ప్రభుత్వ హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత హోమియో వైద్య శిబిరం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గాయత్రి, అరుంధతులు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. Gayatri Garu, a very good morning. Welcome to the Homeopathy College, madam. And Kishan Garu, Superintendent Saru Garu, and my dear colleagues, my staff, my students, and the public and the media, everything. A very good morning to all. And we are today celebrating 271 birth anniversary of our Hahnemann, Christian Frederick Samuel Hahnemann, a German physician who introduced this system of medicine into our country. He is the founder of the system. That's why we are celebrating this Hahnemann birthday, which is being declared as World Homeopathy Day celebrations. So every year we are celebrating this Hahnemann anniversary celebrations, where he born on 1755 April 10th. So every year we are celebrating because he has given a very good system of medicine to the public who is suffering. So for the suffering humanity, he has introduced this painless, sweet medicine without causing any side effects, and which is more efficient and cheap of cost to the public. So in those days, being an allopathy doctor, he converted himself to this system of medicine. So while writing the cinchona bark, translating Metromedica Cura, while he came across this word cinchona bark, which is going to cause some symptoms which are similar to that malaria. So that gave the idea of discovering the system of medicine. Same treats the same. So because that China bark or the cinchona extract is having that efficacy of creating some symptoms which are almost similar to that malaria. So that gave the daylight of that one. He found that principle, similia similibus curanter, which means where the same symptoms are there in the drugs, which will be. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు సైతం తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజలకు ఈ క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము. బేతవోలు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హర్యానాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మృతి. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసిన గుడివాడ పోలీసులు. కొడుకు మృతితో బోరున విలపించిన తల్లిదండ్రులు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైన్ 91 విమాన సర్వీసులు ప్రారంభం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.